దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర విడుదల విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 22న విడుదల కావాల్సిందే, కానీ 29కి వాయిదా పడింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. ఎన్నికల సంఘం కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అడ్డు చెప్పలేదు. దీంతో మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల ఖాయం అనుకుంటున్న సమయంలో దర్శకుడు ఆర్జీవీకి పెద్ద జలకే తగిలింది. ఈ చిత్ర విడుదలని ఆపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశాలతో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నెగటివ్ షేడ్స్ లో చూపిస్తుండటంతో టీడీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. కనీసం ఎన్నికలు ముగిసే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళగిరిలో టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు న్యాయస్థానం ముందు విచారణకు వచ్చింది. టీడీపీ తరఫున న్యాయవాది బలంగా తన వాదనని వినిపించారు. రామ్ గోపాల్ వర్మ రాజకీయ ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఈ చిత్రం ప్రభావం ఎన్నికలపై ఉంటుందని ఆయనే సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారని టీడీపీ తరఫున న్యాయవాది వాదించారు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలతో సినిమా తీసి ఎన్నికల ముందే విడుదల చేయడంలో అంతర్యం ఏమిటి అని న్యాయవాది ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో ఏప్రిల్ 15, 2019 వరకు ఈ చిత్రాన్ని సినిమా థియేటర్, సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర మాధ్యమాలలో ప్రదర్శించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలని కోర్టు వాయిదా వేయడం చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. సెన్సార్ తో పాటు విడుదలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరుణంలో న్యాయస్థానం విడుదల అడ్డుకుంది. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే శుక్రవారం రోజు ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ 15 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వాయిదా పడడంపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.